నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సీఎం క్యాంప్ ఆఫీసులోకి చొరబడి సీఎంఆర్ఎఫ్ మరియు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్కు సంబంధించిన ఫైలును తీసుకువెళ్లడం జరిగిందని, దానిపైన స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. కళ్యాణలక్ష్మి చెక్కుల కోసం గజ్వేల్ ఎమ్మెల్యే అయిన మాజీ సీఎం కేసీఆర్ని నిందించడం సరికాదని, గతంలోనే కలెక్టర్కు మరియు గజ్వేల్ డివిజన్ పరిధిలోని 9 మండలాల తహసీల్దార్లకు కళ్యాణలక్ష్మి చెక్కులు అందజేయాలని గతంలోనే తాము చెప్పామన్నారు. తాము అధికారంలో లేమని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఆయా మండల కేంద్రాల్లో పంపిణీ చేయాలని, లేని పక్షంలో గజ్వేల్ పట్టణంలోని ఆర్డీఓ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 170 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రద్దు చేయడం జరిగిందని, స్థానిక నాయకులకు దమ్ముంటే తిరిగి రద్దు చేసిన 170 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను తీసుకురావాలని సవాల్ విసిరారు. ఏం చేయాలో తెలియక కావాలనే మాజీ సీఎం కేసీఆర్ మీద బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారని, కాంగ్రెస్ పార్టీలో 2 గ్రూపులుగా విడిపోయి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఒకరేమో కేసీఆర్ కనిపించట్లేదని, ఇంకొకరేమో చెక్కులు ఇవ్వట్లేదని రాద్ధాంతం చేస్తున్నారని, కావాలనే కేసీఆర్ మీద బురద జల్లడానికి, ప్రజల్లో వ్యతిరేకత పెంచడానికి చేస్తున్న కుట్ర అని అన్నారు. ఒకవేళ చెక్కులు తమకు ఇచ్చినట్లయితే లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 2 గ్రూపులు, బలమైనటువంటి గ్రూపులు ఉండి వాళ్ళ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి, వాళ్ళ అధిష్టాన్ని మెప్పు పొందడానికి, పత్రికలలో, టీవీలలో వాళ్ళ వార్తలు చూసుకోవడానికి ఒకరి మీద ఒకరు కాంపిటీషన్తోనే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద ఒకరు దాడి చేయడం, పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే గారి మీద కంప్లైంట్ ఇవ్వడం, వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా అది ఎమ్మెల్యే గారి మీద ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద ఏదైతే దాడి చేసిందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ కళ్యాణలక్ష్మి చెక్కులు ఇవ్వాల్సింది వాళ్ళ మంత్రి గారు ఇవ్వాలి, కలెక్టర్ గారు ఇవ్వాలి, ఆర్డీఓ గారు ఇవ్వాలి. గతంలోనే కేసీఆర్ గారు కలెక్టర్ గారు ఫోన్ చేసి చెక్కులు ఇచ్చేసేయండి, ప్రతి తహసీల్దార్ ఆఫీసులో చెక్కులు తీసుకొని ప్రతి బెనిఫిషియర్ ఎవరైతే ఉన్నారో ఇవ్వాలని చెప్పి 1 మంత్ బిఫోర్ చెప్పడం జరిగింది. కానీ కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారికి 100 సార్లు ఫోన్ చేసినాం చెక్కులు ఇవ్వాలని చెప్పేసి. ఇప్పటి వరకు ఆ చెక్కులు కేసీఆర్ గారి దగ్గరికి పంపలేదు, కేసీఆర్ గారికి ఇవ్వలేదు, కలెక్టర్ గారి దగ్గరనే ఉన్నాయి. మంత్రి గారు ఉన్నారు, కొండ సురేఖ గారా, కొండ ప్రభాకర్ గారా, మరి వచ్చి చెక్కులు ఇవ్వండి. మీరివ్వరు, మమ్మల్ని మాకివ్వరు, మీరివ్వరు, మాకివ్వరు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేస్తారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. ఇది అసమర్థత చేసేటువంటి పని. ఇవ్వాల్సింది ప్రభుత్వం. ప్రభుత్వం ఏమైతే మీదా మాదా, మేమా మీరా? అలా కాకుండా మీరు క్యాంప్ ఆఫీస్కి రావడం, అటు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఈ సందర్భంగా మళ్ళీ హెచ్చరిస్తూ ఫర్దర్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసుకొని మాట్లాడాలి. నేను గతంలో 170 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి, ప్రొసీడింగ్ ఇచ్చి, కలెక్టరేట్ నుండి డిపార్ట్మెంట్, పంచాయతీ డిపార్ట్మెంట్కి, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి ప్రొసీడింగ్స్ ఇచ్చి పంపించినాము. టెండర్ స్టేజ్లో గవర్నమెంట్ కొత్త జీవో ఇచ్చి ఇచ్చినటువంటి వర్కులను కూడా రద్దు చేసి వాటిని తెచ్చుకునే ప్రయత్నం చేయక పెండింగ్ వర్కుల్ని పెండింగ్లోనే ఉంచి వాటి ప్రొసీడింగ్స్ కోసం ప్రయత్నం చేయక అసమర్థులైనటువంటి మీరు మా మీద దాడి చేస్తారా? మా కోసం మీరు మాట్లాడతారా? అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటో, శాంక్షన్ అంటే ఏంటో కూడా తెలియనటువంటి మూర్ఖులు మీరు. గవర్నమెంట్ జీవో ఇస్తేనే, ఫైనాన్స్ క్లియరెన్స్ వస్తేనే అడ్మినిస్ట్రేషన్ నుంచి శాంక్షన్ వస్తుంది.
అది కలెక్టర్ గారి డిపార్ట్మెంట్ కలెక్టర్ గారికి వస్తేనే వస్తుంది. ఆ సోయి లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దాన్ని ప్రజలు సహించరు. అది ఏది ఏమైనప్పటికీ కూడా రేపు పొద్దున 10 గంటలకు ఆర్డీఓ గారు కొండపాక, పుగునూరుపల్లి, జగదేవ్పూర్, మరుగు, ములుగు, గజ్వేల్, వరగల్, మనోరాబాద్, తూప్రాన్ 9 మండలాలకు సంబంధించినటువంటి తహసీల్దార్లతో వెంటనే కళ్యాణ లక్ష్మి చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ మీరు చేయకుంటే ఎల్లుండి ఆర్డీఓ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున బెనిఫిషియర్స్ మేము అంతరం కలిసి ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది. జై తెలంగాణ, జై కేసీఆర్. ఒకవేళ మీకు చేత కాకపోతే మా కేసీఆర్ గారికి రేపు 11 గంటలకు పంపించండి. 24 గంటల్లో బెనిఫిషియరీ ఇంటికి వెళ్ళి చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది.